నమస్తే తెలంగాణ ఎక్స్‌ప్రెస్ కి స్వాగతం నేను సునీత బులెటిన్ లో ముందుగా హెడ్లైన్స్ చూద్దాం ఢిల్లీలో తెలంగాణ గళం వినిపించాలంటే బీఆర్ఎస్ఏ గెలవాలి పార్లమెంట్ ఎన్నికల్లో కాంగ్రెస్ ను ఓడించాలన్న ప్రశాంత్ రెడ్డి పల్లా దిగ్విజయంగా కొనసాగుతున్న అసెంబ్లీ సెగ్మెంట్ సమావేశాలు పార్టీ శ్రేణులకు దిశానిర్దేశం చేస్తున్న గులాబీ నేతలు రాజకీయ దురుద్దేశంతోనే ఎమ్మెల్సీ పదవి రాకుండా చేశారు ఎరుకల జాతిని రేవంత్ రెడ్డి అవమానించారన్న కుర్రా సత్యనారాయణ ఎల్బీ స్టేడియం వద్ద టిమ్స్ నర్సుల ఆందోళన వెయిటేజీపై కాంగ్రెస్ ప్రభుత్వ తీరుకు నిరసన విధులకు ఆటంకం కలిగిస్తే కఠిన చర్యలు సిబ్బందిపై దాడులను సహించేది లేదన్న ఆర్టీసీ కరోనా కష్టకాలంలో ప్రాణాలను సైతం లెక్క చేయకుండా ప్రజలను కంటికి రెప్పలా కాపాడుకున్న నర్సింగ్ స్టాఫ్ కాంగ్రెస్ ప్రభుత్వ తీరుపై ఆందోళన చేపట్టారు కరోనా చికిత్స కోసం గత ప్రభుత్వం ఏర్పాటు చేసిన టిమ్స్ ఆసుపత్రిలో వందలాది మంది నర్సుల విధులు నిర్వహించారు కరోనా సమయంలో పనిచేసినందుకు అప్పటి ప్రభుత్వం నర్సులకు ప్రత్యేక వెయిటేజీ ఇస్తామని హామీ ఇచ్చింది ప్రస్తుతం చేపట్టిన రిక్రూట్మెంట్స్లలో వెయిటేజీ హామీని నెరవేర్చాలని నర్సులు కోరారు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రిని కలిస్తే అసలు టిమ్స్ ఉందా అని ప్రశ్నిస్తున్నారని నర్సులు ఆందోళన వ్యక్తం చేశారు కాంగ్రెస్ ప్రభుత్వ తీరును నిరసిస్తూ టిమ్స్ నర్సులు ఎల్బీ స్టేడియం వద్ద ఆందోళన చేపట్టారు అక్కడి నుంచి మరింత సమాచారం మా ప్రతినిధి వంశీ అందిస్తారు టిమ్స్ ఆసుపత్రిలో పనిచేసినటువంటి నర్సులు ఎవరైతే ఉన్నారో వారందరూ కూడా ప్రజెంట్ ఎల్బీ స్టేడియం వద్ద వారు ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తా ఉంది ప్రధానంగా ఏదైతే సీఎం రేవంత్ రెడ్డిని కూడా కలవడానికి వెళ్తే అక్కడ కనీసం పట్టించుకునే నాదుడు కూడా లేదని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి మనం చూస్తా ఉన్నాము ప్రజెంట్ ఏదైతే నిర్వహించినటువంటి స్టాఫ్ నర్సుల పోస్టులకు సంబంధించి కూడా వారు ఆందోళన నిర్వహించినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాము ప్రజెంట్ వారితోనే మాట్లాడించే ప్రయత్నం చేద్దాం అమ్మ చెప్పండి మీ పేరు నా పేరు అనిత అండి 2020లో మేము కోవిడ్లో జాయిన్ అయినాము సో అప్పటి నుంచి ఇప్పటి వరకు చేస్తూనే ఉన్నాము కోవిడ్ అయిపోయిన తర్వాత మాకు అదర్ హాస్పిటల్లో డెప్యుటేషన్ గా పంపారు సో అప్పటి నుంచి ఇప్పటి వరకు మేము చేస్తూనే ఉన్నాము సో కోవిడ్ టైంలో కేటీఆర్ సార్ గారు వచ్చారు సో చాలా మంది నాయకులు వచ్చి మీకు ఖచ్చితంగా ఏదో ఒక న్యాయం చేస్తామమ్మా మేము ఖచ్చితంగా పర్మనెంట్ అయ్యేటట్టు చేస్తాము అని మాట ఇచ్చారు హరీష్ రావు సార్ ఏమన్నారు మీకు ఎగ్జామ్ లో 20% ఇస్తాము మీరు కోవిడ్ లో చేశారు కాబట్టి 20% ఇస్తామని అన్నారు ప్రస్తుతం ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వాన్ని మీరు కలవడం జరిగిందంటారా ఒక్కసారి కాదు సార్ 10 సార్లు కలిసాం రిజల్ట్ వచ్చిన తర్వాత కూడా 10 సార్లు అసలు నిన్ననే సీఎం సార్ వాళ్ళ ఇంటికి పోయాము సార్ కలవలేదు అక్కడనే 11:30 వరకు కూడా వెయిట్ చేసాం సో మాకు ఏది రిజల్ట్ రాలేదు అసలు కలవని కూడా కలవలేదు మాకు న్యాయం కావాలి చెప్పండి మీ పేరు నా పేరు సత్యవతి అండి మేము టిమ్స్ లో కోవిడ్ స్టాఫ్ గా రిక్రూట్ అయ్యి ఇన్ని సంవత్సరాలు చేసాము ప్రజెంట్ ఇప్పుడు కూడా చేస్తున్నాము నిన్న కూడా హెల్త్ మినిస్టర్ ని కలవడం జరిగింది మేము అసలు టిమ్స్ ఉందా అని అడుగుతున్నారండి ఎంతవరకు న్యాయం ఇది చెప్పండి మేము ప్రజెంట్ వర్క్ చేస్తూ నైట్ డ్యూటీలు చేస్తూ ఇక్కడ వరకు వచ్చాము డ్యూటీ చేసి ఇక్కడికి వచ్చాము అసలు టిమ్స్ అనేది ఒకటి ఉంది అనేది హెల్త్ మినిస్టర్ కి తెలియదంటే గవర్నమెంట్ అసలు ఏం చేస్తుందో చెప్పండి ఇప్పుడు మీరు ఆన్సర్ అదే గవర్నమెంట్ నిన్న అడిగిన ప్రశ్న ఇది మమ్మల్ని టిమ్స్ అనేది ఒకటి ఉందా అంటే గవర్నమెంట్ లో రెనోవేషన్ ఉన్నది తెలియదు ఎలా హెల్త్ మినిస్టర్ అయినారండి హెల్త్ మినిస్టర్ అవ్వడం ఎంతవరకు కరెక్ట్ అయినా మరొక విషయం అమ్మా టిమ్స్ ఆసుపత్రి ఉందా అని ప్రభుత్వం అడిగినటువంటి పరిస్థితి మీరు చూస్తా ఉన్నాం హెల్త్ మినిస్టర్ కానీ ఇప్పుడు ప్రజెంట్ రిక్రూట్ జరిగినటువంటి స్టాఫ్ నర్స్ పోస్టులకు సంబంధించి మీరు కలిసినప్పుడు అసలు ఏం చెప్పారు మేము కలిసినప్పుడు మీరు నెక్స్ట్ రిక్రూట్మెంట్ లో రాసుకోండి అమ్మా మేము కేవలం రిజల్టే రిలీజ్ చేశాము మీకు 20% వెయిటేజ్ ఎలా కలుపుతాం మేము మీకు ఇచ్చింది లాస్ట్ గవర్నమెంట్ కదా అని వాళ్ళు అంటున్నారు లాస్ట్ గవర్నమెంట్ వాళ్ళ దగ్గరికి వెళ్తే వీళ్ళు ఏం చెప్తున్నారంటే మీరేమో ఇప్పుడు గవర్నమెంట్ లో మేము గెలవలేదు కదా అంటున్నారు మరి మేము ఎవరి కోసం పోరాడినట్టండి కరోనాలో తనపై పరువు నష్టం దావా వేస్తానన్న కాంగ్రెస్ నేత మాణిక్యం ఠాకూర్ కు ఘాటుగా కౌంటర్ ఇచ్చారు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నిజానికి మాణిక్యం ఠాకూర్ అయోమయంలో ఉన్నారని ఆయన నోటీసులను తప్పుడు అడ్రస్ కు పంపించినట్లుందన్నారు రేవంత్ రెడ్డి 50 కోట్లకు పీసీసీ అధ్యక్ష పదవిని కొనుక్కున్నట్లు స్వయంగా
మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి చేసిన వ్యాఖ్యలను గుర్తు చేశారు. కోమటిరెడ్డి కామెంట్స్ పై మీడియాలో పెద్ద ఎత్తున వచ్చిన వార్తలని తాను ప్రస్తావించానని కేటీఆర్ చెప్పారు. పైగా మాణిక్యం ఠాకూర్ పై కోమటిరెడ్డి చేసిన ఆరోపణలపై ఇప్పటి వరకు వివరణ ఇవ్వలేదని, వాటిని వెనక్కి తీసుకోలేదన్నారు. మీరు పంపే పరువు నష్ట నోటీసులను కోమటిరెడ్డి వెంకటరెడ్డికి పంపిస్తే బాగుంటుందని సూచించారు కేటీఆర్. నా చిరునామాకు కాకుండా మీ ప్రభుత్వంలో సచివాలయంలో కూర్చున్న కోమటిరెడ్డి వెంకటరెడ్డి కార్యాలయానికి పంపించాలన్నారు. జాతీయ స్థాయిలో తెలంగాణ మరోసారి సత్తా చాటింది. తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ చేపట్టిన సంస్కరణలతో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. 10 ఏళ్ల బీఆర్ఎస్ పాలనలో ఆవిష్కరణలో తెలంగాణ జయకేతనం ఎగిరేసింది. అన్ని రాష్ట్రాలను తలదన్ని ఆవిష్కరణల విభాగంలో 4% వృద్ధితో శభాష్ అనిపించుకుంది. కాగా తెలంగాణ మరింత ప్రగతిని సాధించే అవకాశం ఉందని నిపుణులు భావిస్తున్నారు. మేధో సంపత్తి ఆవిష్కరణల విభాగంలో తెలంగాణ దేశంలోనే రారాజుగా నిలిచింది. గత దశాబ్ద కాలంలో దేశం మొత్తం సాధించిన ఆవిష్కరణల శాతం 35.5% ఉండగా అందులో తెలంగాణ వాటా 4%గా ఉంది. 2.3% వాటాతో రాజస్థాన్ 2వ స్థానంలో నిలిచింది. పంజాబ్, హర్యానా తదుపరి స్థానాలను దక్కించుకున్నాయి. ఎలక్ట్రానిక్స్, ఎలక్ట్రికల్, ఫిజిక్స్, బయోటెక్నాలజీ, సివిల్, మెటలార్జీ విభాగాల్లో తెలంగాణ ఆవిష్కరణలు దేశానికి ఆదర్శంగా నిలిచాయి. నాటి తెలంగాణ ప్రభుత్వం అనుసరించిన III మంత్రంతో రాష్ట్రం ఈ ఘనత సాధించింది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లోని యువతను ఆయా రంగాల్లో ఆవిష్కరణల వైపు ప్రోత్సహించింది. ఇందులో భాగంగానే గ్రామీణ ప్రాంతాల్లోని ప్రజలను పారిశ్రామికవేత్తలుగా మలిచే ఉద్దేశంతో బీఆర్ఎస్ సర్కార్ చిన్న సూక్ష్మ పారిశ్రామిక విధానాన్ని ప్రతిపాదించి పగడ్బందీగా అమలు చేసింది. ఫలితంగా తెలంగాణ ఆవిష్కరణల విభాగంలో దేశంలోనే అగ్రగామిగా నిలిచింది. ఎన్నికల ముందు ప్రజలకు కాంగ్రెస్ ఇచ్చిన హామీలను నెరవేర్చేదాకా గుర్తు చేస్తూనే ఉంటామన్నారు బీఆర్ఎస్ నేత కన్నె ప్రభాకర్. ఇచ్చిన హామీలను పాతర పెట్టేలా ప్రభుత్వం వ్యవహరిస్తోందని మండిపడ్డారు. రేవంత్ రెడ్డి సీఎంగా ఉన్నారని సోయి లేకుండా దిగ్గజారి మాట్లాడుతున్నారని దుయ్యబట్టారు. పార్లమెంటు ఎన్నికల్లో ఓట్లేస్తేనే హామీలను అమలు చేస్తామని ప్రజల్ని బ్లాక్మెయిల్ చేసేలా రేవంత్ రెడ్డి వ్యవహార శైలి ఉందని ఫైర్ అయ్యారు కన్నె ప్రభాకర్. కానీ మీరిచ్చినటువంటి హామీని మాత్రమే మీకు గుర్తు చేస్తా ఉన్నాం. స్వయాన రేవంత్ రెడ్డి గారు అన్నటువంటి మాట, మీరెవరు కూడా 9వ తారీఖు వరకు ఏమి తీసుకోకండి. అది రైతు రుణమాఫీ కావచ్చు. ఒకవేళ రైతులు ఎవరైనా రుణం తీసుకున్నట్లయితే వెంటనే లైన్లు కట్టండి. బ్యాంకులకు లైన్లు కట్టి 2 లక్షల రూపాయల రుణం తీసుకోండి. మేము 9వ తారీఖు రాగానే మొదటి సంతకంగా రుణమాఫీ చేస్తామని చెప్పింది రేవంత్ రెడ్డి గారు. ఇవాళ తెలంగాణ ప్రజలకు తెలుసు, తెలంగాణ తెచ్చినటువంటి పార్టీగా తెలంగాణ హక్కుల కోసం పార్లమెంటులో ఎన్ని సందర్భాల్లో తెలంగాణకు రావాల్సినటువంటి నిధుల విషయంలో చాలా స్పష్టంగా మాట్లాడమో ప్రధానమంత్రి గారి దగ్గర కావచ్చు, మంత్రుల దగ్గర కావచ్చు, మా ఎంపీలు కావచ్చు, మా మంత్రులు కావచ్చు, సాక్షాత్తు మా ముఖ్యమంత్రి గారు అనేక సందర్భాల్లో కేంద్రంలో ప్రధాని దగ్గర కావచ్చు, పార్లమెంటు సాక్షిగా అనేక సందర్భాల్లో అనేక ప్రశ్నలు వేయడం జరిగింది. మేము అడగదలుచుకున్నాం, మీరు ప్రతిపక్ష హోదాలో ఉండి, దేశంలో ప్రతిపక్ష హోదాలో ఉండి రాష్ట్రానికి రావాల్సినటువంటి మీరిచ్చినటువంటి విభజన హామీల విషయంలోనే మీరు ఎన్ని ప్రశ్నలు పార్లమెంటు ముందు పెట్టినారు? మీరు ఎన్ని రకాలుగా తెలంగాణ ప్రభుత్వానికి సహకరించిందో ఒక్కసారి మీరు ఆలోచించుకోవాలని గుర్తు చేస్తా ఉన్నాం. ఆ మాటకు వస్తే బీఆర్ఎస్ పార్టీ దాదాపుగా 4754 ప్రశ్నలు వేసి తెలంగాణకు రావాల్సినటువంటి హామీలని నెరవేర్చాలని చెప్పేసి మెడలు వంచి కొన్ని హామీలను నెరవేర్చుకునేలా చేసింది కేవలం బీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ గత ప్రభుత్వం. ఇంకా మీరు ఇచ్చినటువంటి 420 హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు ఏవైతున్నాయో, 420 హామీలు ఏవైతున్నాయో ఇంకా ప్రజలు అడగాల్సినటువంటి అవసరం ఉన్నది, అడుగుతారు. మిమ్మల్ని కేవలం అడుగుతుంది మీరు ఇచ్చినటువంటి 6 హామీల్లో అమలు కానటువంటి హామీలు మాత్రమే. ఇప్పటికే ఒకదానికి ఎగనామం పెట్టేసినారు, పంగనామం పెట్టేసినారు తెలంగాణ నిరుద్యోగులకు. ఒకవైపు ప్రియాంక గాంధీ గారు ప్రభుత్వం రాగానే వెంటనే
నిరుద్యోగ భృతి అని చెప్తే సాక్షాత్తు అసెంబ్లీ సాక్షిగా బట్టి విక్రమార్క గారు మేము ఎప్పుడూ మాట్లాడలేదని చెప్పేసి మాట్లాడంతో మీ 2 నాలుకల ధోరణితో తెలంగాణ ప్రజల్ని ఏ పద్ధతిలో మోసగించిండ్రో ఆ మోసగించడం ద్వారా ఓట్లు వేయించుకొని ప్రజల్ని ఎట్లా ఇబ్బందులు పెడతా ఉన్నారో దాంతో అర్థమైపోయింది. చెప్పే మాటలకు చేసే పనులకు ఏమాత్రం పొంతన ఉండదని మరోసారి నిరూపించారు సీఎం రేవంత్ రెడ్డి. తాము విశాల హృదయమున్న నేతలమని, తమది ఫ్యూడల్ ప్రభుత్వం కాదని అసెంబ్లీలో ప్రసంగాలు దంచిన రేవంత్ రెడ్డి 2 నెలలు కాకముందే ఆ మాటను నీటిలో కలిపారు. విద్యుత్ సరఫరా, పంపిణీ సంస్థల్లో సమ్మెలు నిషేధిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. దీంతో చెప్పేవి శుద్ధపూస మాటలు, చేసేవి గిసోంటి పనులంటూ సోషల్ మీడియాలో ఏకిపారేస్తున్నారు జగన్. ధర్నా చౌకును మళ్ళా ధర్నాలు చేయొచ్చని మళ్ళీ ముందుకు రావాలి. వాళ్ళలాగా నిషేధితపు ఆలోచనలు కానీ లేకపోతే ఫ్యూడల్ విధానాలు కానీ కాంగ్రెస్ పార్టీ ఎప్పటికీ అమలు చేయదు. పర్యావరణంపై ప్రేమను ప్రదర్శించేందుకు ఎలాంటి అధికారం అవసరం లేదు, డబ్బులు ఖర్చు చేయాల్సిన అవసరం లేదని నిరూపించారు ఓ ఆటో డ్రైవర్. తన పని తాను చేసుకుంటూనే పర్యావరణంపై ప్రేమను చూపించారు. తన ఆటోలో ప్రయాణించే ప్యాసింజర్లు ఎండవేడిని తట్టుకునేలా ఆటో పైభాగంలో మొక్కలు పెంచుతూ చల్లని ప్రయాణాన్ని అందిస్తున్నారు డ్రైవర్ అంజీ. అతని వినూత్న ఆలోచనపై ప్రశంసలు కురిపించారు ఎంపీ సంతోష్ కుమార్. అంజీకి ఉన్న పర్యావరణ స్ఫూర్తికి హ్యాట్స్ ఆఫ్ చెప్పారు. మహబూబాద్కు చెందిన ఆటో డ్రైవర్ అంజీకి సంబంధించిన ఫోటోలను సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి గవర్నర్ తీరుపై ఫైర్ అయ్యారు బీఆర్ఎస్ నేత కుర్రా సత్యనారాయణ. తెలంగాణ భవన్లో మీడియాతో మాట్లాడిన ఆయన రాజకీయ దురుద్దేశంతోనే తనను ఎమ్మెల్సీగా ఆమోదించలేదని ఆరోపించారు. గవర్నర్ రాజ్యాంగబద్ధంగా వ్యవహరించని కారణంగానే తాను శ్రవణ్ కోచ్ను ఆశ్రయించామన్నారు. రాజ్యాంగ పరిరక్షకురాలిగా ఉన్న మా గవర్నర్ గారు ఆమె మా పేరు వచ్చినప్పుడు కొంచెం పరిశీలన చేసేది ఉండే. చాలా మాకు చెప్పేది ఉండే, ఏమరా భయ్ ఏం సంగతి మీద అని మా దగ్గర నోటీస్ ఇచ్చేది ఉండే, అడిగేది ఉండే. ఏ అవకాశం లేదు. ఆమె సీదా రాజ్యాంగానికి వ్యతిరేకంగా రాజ్యాంగంలో రిజెక్ట్ చేసే అధికారం ఆమెకు లేదు. క్లియర్ కట్గా అంతటా మాట్లాడి చూసి చేసిన తర్వాత నేను చెప్తున్నా ఆమెకు లేదు. రాజ్యాంగ రక్షకురాలే, మాకు రక్షించాల్సిన ఆమెనే మాకు ఒక భక్షకురాల్లాగా రిజెక్ట్ చేయడంగా కామెంట్ కూడా చేసింది ఆమె. ఏమని, వీళ్ళకి ఏ రకమైన సామాజిక సేవ లేదు వీళ్ళ దగ్గర, వీళ్ళు ఏం చేయలేరు కాబట్టి వీళ్ళకి ఇస్తే వేరేళ్ళకి అన్యాయం జరుగుతుంది, వేరేళ్ళు చాలామంది ఉన్నారు వాళ్ళకి ఇవ్వాలి అని ఏదైతే ఆమె కామెంట్ చేసిందో వేరేళ్ళకి ఇవ్వాలి, తప్పేం లేదు, నేనే వద్దంటలే, నాకే ఇవ్వమంటలే. కానీ వీళ్ళకి ఏ రకమైన సామాజిక సేవ చేసిన రికార్డ్ లేదనేది ఏదైతే అన్నదో చాలా బాధ కలిగింది అనమాట. ఎందుకంటే నా లైఫే సామాజిక సేవ. మా కోదండరామన్న గురించి మాట్లాడుతూ ఆయన పౌర హక్కుల కోసం, మేము పౌరులం కాదా, ఎరకలోడికి ఫస్ట్ పౌర హక్కులు నువ్వు కాపాడాలి, గవర్నర్తో నువ్వు కొట్లాడాలి అన్న, పెద్ద మనిషి, నీకు అంత పేరున్నది, ప్రొఫెసర్వి, నువ్వేమి ఉంటావని నీకు ఇస్తారని కేసేసినామన్నా. మేము కేసేసింది ఎప్పుడు, నీ పేరు వచ్చింది ఎప్పుడు? మాకేమో నెలలు పెట్టుకుంటుంది ఆమె. ఒక ఎరకల జాతికి ఒక చిన్న కులం, మా దాసోజు శ్రవణ్ కూడా వాళ్ళది కూడా చిన్న కులమే, నెలల దగ్గర పెట్టుకుంటావు. ఆ ప్రొఫెసర్ ఒక పెద్ద ఆయన అయితే నవాబు, నేను ఎవరు విమర్శించడానికి కాదు పేర్లతో, ఆయన ఒక పెద్ద నవాబు, ఈయన ఒక పెద్ద లెక్క. వీళ్ళకి రాగానే తెల్లారి ఇచ్చేస్తావమ్మా, దండం పెడతా, నీకేం రాజ్యాంగం చదివినవో, మరి వాళ్ళ చరిత్ర ఏం చూసినావో, మా చరిత్ర ఏం చూసి తెల్లారి ఇచ్చేస్తుంది. నేను అక్కడికి కూడా అన్న, గవర్నమెంట్ మారింది, వాళ్ళు ఏమైనా చేస్తే ఒక ఎరుకలోని తీస్తే నేను దండం పెట్టి పక్కకు జరుగుతాను, ఒక ఎరుకలోని తీస్తే దండం పెట్టి పక్కకు. ఎందుకు ఆ కులం అంత హీనంగా ఉంది, అంత గరీబితనంలో ఉంది, దానికి దిక్కు లేకుండా ఉన్నది. కాబట్టి ఏదో ఒకటి జరగాలని ఆ పెద్ద మనిషి మహానుభావుడు కేసీఆర్ గారు చేసిన పనిని అది కంటిన్యూ కావాలని ఒక ఆకాంక్షతోనే మేము ఆలోచన చేస్తూ ఉన్నాం. మరి నిన్న చూస్తే మా ముఖ్యమంత్రి గారు, గౌరవ ముఖ్యమంత్రి గారు యువకుడు, బాగా పనిచేస్తాడు, రాష్ట్రానికి మంచి పేరు తెస్తాడు, అందరి బాగా చూస్తాడు. ఎందుకంటే నాకు కూడా మంచిగా పర్సనల్గా తెలుసు, ఆయన పార్టీ పరంగా వేరే ఏమేమి ఉన్నా కానీ పర్సనల్గా నాకు కూడా తెలుసు, నేనెవరో కూడా ఆయనకు తెలుసు. కానీ ఆయననే స్వయంగా దొడ్లల్లో వెళ్ళి చెప్పులు మోసేటోళ్ళకి ఇచ్చిండ్రు అంటే దండం పెడతా. రేవంత్ రెడ్డి గారు, నా జీవితంలో ఎవరు చెప్పులు ముట్టుకోలేదు ఆయన. ఇక మీ జీవితాలు ఏందో, మీ రాజకీయ జీవితాలు ఏందో నాకు తెలియదు. ఐఎమ్ నాట్ ఏ పొలిటీషియన్, నేను పొలిటీషియన్ కాదు, నేను ప్రజాసేవకుని. నిజంగా ఒక బాధ ఏంటంటే గవర్నర్ గారు చేసిన కామెంట్ కానీ ముఖ్యమంత్రి గారు చేసిన కామెంట్కి నేను బాధతో వచ్చిన, నా ఒక్కరికి కాదు, నా జాతి
అంటే గరీబోళ్ళకి ఏమి ఇవ్వద్దా? గరీబోళ్ళకి చెప్పులే మోస్తారు. మోస్తే ఎవరు మోపించుకురా? మీరే మోపించుకున్నారు గరీబోళ్ళతో. మళ్ళీ కామెంట్ చేస్తారు, కానీ నేను అనలేను. ఎవడైనా ఉండొచ్చు, మా పొరగాడు ఎవడన్నా చెప్పులు తీయొచ్చు, బీదరికము గరీబ్తనము మీ దగ్గర మొయ్యొచ్చు. కానీ ఇక మేము ఎక్కడ కానరాకుండా సమాజంలోనే లేకుండా పోవాలి. రాజ్యాధికారం అనే దాంట్లో కనీసం ఒక అసెంబ్లీలో ప్రజలకి ప్రభుత్వానికి విన్నపించుకున్న ఒక అవకాశం, ఒక గొంతు దాన్ని పూర్తిగా స్మాష్ చేసేయాలి. దాన్ని ఒక అహంకారం, ఒక అధికార అహంకారంతో మీరు దీంతో చేస్తూ ఉన్నారు. కాబట్టి అట్లా మాట్లాడొద్దు దయచేసి. అది తప్పు. నా వర్గాలు నాకు వేలాది ఫోన్లు వచ్చినాయి నిన్నటికెళ్ళి. ఏంది మాట, ఏమి ముచ్చట, కేసు వేయాలి, దీని మీద అట్రాసిటీ కేసు వేయాలి, ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేస్తున్నది ఈ జాతి. ముఖ్యమంత్రి క్షమాపణ చెప్పాలి. ఎట్లా మాట్లాడతావు నువ్వు? బీదోళ్ళని చెప్పులు మోస్తోళ్ళా? అందరు చెప్పులు మోస్తోళ్ళేనా? గరీబోడు ఎవడని ఉంటే, ఏదైనా జీతగాడు ఉంటే ఏ కులపోడైనా చెప్పులు తీస్తుండొచ్చు. బీఆర్ఎస్ హయాంలో అన్ని వర్గాల ప్రజలు లబ్ధి పొందారన్నారు ఎమ్మెల్యేలు వేముల ప్రశాంత్ రెడ్డి, పల్లా రాజేశ్వర్ రెడ్డి. నిజామాబాద్ జిల్లా బాల్కొండ నియోజకవర్గ బీఆర్ఎస్ పార్టీ విస్తృత స్థాయి సమావేశంలో పాల్గొని కార్యకర్తలు, నేతలకు దిశానిర్దేశం చేశారు. అసత్యాలు, అబద్దాలతో ప్రజలను మోసం చేసి కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిందని ఎమ్మెల్యేలు వేముల, పల్లా రాజేశ్వర్ రెడ్డి చెప్పారు. రాబోయే రోజుల్లో రాష్ట్రంలో జరిగే ప్రతి ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీకి ప్రజలు బుద్ధి చెప్పడం ఖాయమని స్పష్టం చేశారు. తెలంగాణ గొంతు ఉండాలంటే మన పార్లమెంటు సభ్యుడు, టీఆర్ఎస్ పార్టీ సభ్యుడు ఉండాలన్న విషయం కూడా మనం ప్రజలకు చెప్పాలి. తెలంగాణ హక్కుల కోసం కొట్లాడేది ఒక టీఆర్ఎస్ పార్టీయే, అది కూడా మనం చెప్పాల్సిన అవసరం ఉన్నది. కాంగ్రెస్, బీజేపీ పార్టీలు మనకు ఆంధ్రప్రదేశ్తో పంచాయతీ వస్తే కాంగ్రెస్ పార్టీ, బీజేపీ పార్టీ అక్కడ ఉంటుంది ఆంధ్రాలో, వాళ్ళు ఎక్కువ మాట్లాడరు. మనమైతే ఖచ్చితంగా మాట్లాడతాం, తెచ్చుకుంటాం. దీనికి ఉదాహరణ చాలా ఉన్నాయి. కాబట్టి మన గొంతు వినబడాలి అంటే మనం ఈ ప్రభుత్వం ఇచ్చిన హామీలు నెరవేర్చాలంటే అడిగేవాడు కావాలి. అడిగేవాడు మన టీఆర్ఎస్ ఎంపీ ఉంటేనే, మన టీఆర్ఎస్ మంచిగా ఉంటేనే ఈ ప్రభుత్వాన్ని అడుగుతుంది, ప్రశ్నిస్తుంది, ఆ హామీలు నెరవేరుతాయన్న విషయాన్ని కూడా మనం ప్రజలకు చెప్పాలి అని చెప్పి నేను ఈ సందర్భంగా అందరికీ మనవి చేస్తాను. ఎన్ని అబద్ధాలు ప్రచారం చేసినా, ఎన్ని అభూత కల్పనలు చేసినా, నిత్యం అసత్యాలు ప్రచారం చేసిన కేసీఆర్ గారి అభివృద్ధిని ఇది చేసిను అని చెప్పేసి ప్రతి ఇంటింటికి తీసుకుపోయింది మీరు. ఆ అభివృద్ధి మా అనుభవంలో ఉన్నది. ప్రతి గ్రామంలో మా ప్రశాంత్ అన్న మొత్తం కూడా మా అందరికీ తీసుకొచ్చిందని చెప్పి ఎవరు ఏది మాట్లాడినా ఇక్కడ కేసీఆర్ గారి యొక్క ప్రతినిధి ప్రశాంత్ అన్న గెలవాలని చెప్పేసి అహర్నిశలు కృషి చేసిన మీ అందరికీ కూడా మరొకసారి నేను కృతజ్ఞత తెలియజేస్తున్నా, ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా. ప్రశాంత్ రెడ్డి గారు 5 సంవత్సరములు ఎమ్మెల్యేగా, మంత్రిగా ప్రతి ఊర్లో ఎక్కడ చెక్ డ్యామ్ కావాలి, ఏ కాలువల్లో నీళ్లు కావాలి, ఎక్కడ అత్యధిక లోడ్ వస్తుంటే ట్రాన్స్ఫార్మర్ పెట్టాలి, ఏ రోడ్డు డబల్ రోడ్డు చేయాలి, సింగిల్ రోడ్లను మరలా మొత్తం దాన్ని మెయింటెనెన్స్ చేయాలి, R&B రోడ్లు మొత్తం కూడా ఎట్లా వేసుకోవాలి అనే ఇన్ని పనులు చేస్తున్న ప్రశాంత్ రెడ్డి గారి గురించి ఆలోచించకుండా అబద్ధాలను నమ్ముతారా అని చెప్పి కేసీఆర్ గారు అన్నారు. కానీ ఇవాళ ఒక 1/3 వరకు మనం గెలవగలిగినాం. కానీ చాలా చోట్ల ఈవెన్ మన దగ్గర కూడా వారు చేసిన పనికి ఈ నియోజకవర్గంలో 50,000 కంటే తక్కువ మెజార్టీ రాకూడదు. కానీ ఆ మాయ మాటలకు, మోసపు మాటలకు, అసత్యాలకు, అబద్ధాలకు మన ప్రజలు లోన్ కావడం జరిగింది. వాళ్ళందరూ కూడా ఇవాళ అబద్ధాల మాటలకు మోసపోయిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా మళ్ళీ పునఃపరిశీలించుకుంటారు. ఏమి చేసిండు ప్రశాంత్ రెడ్డి గారు అని చెప్పేసి ఆ ఊరికి, ఆ చేన్లకు, ఆ రైతులకు మొత్తం కూడా ఏందని చెప్పి కూడా వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా పునఃపరిశీలించుకుంటారు. వచ్చే ఎన్నికల్లో అది ఏ ఎన్నికైనా కూడా, అది ఎంపీ ఎన్నికైనా, లేకపోతే గ్రామ పంచాయతీ ఎన్నికైనా, ఎంపీటీసీ ఎన్నికైనా, జెడ్పీటీసీ ఎన్నికైనా ఖచ్చితంగా ప్రశాంత్ రెడ్డి గారు చేసిన అభివృద్ధి మధ్యలో, వారు చేసిన అబద్ధాల మధ్యలో ఖచ్చితంగా పోటీ. ఇవి బులెటిన్ విశేషాలు. నమస్తే.